నుంచి బయటకు రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు రాయి పిలవట్లా, బొమ్మ పిలవట్లా, చెట్టు పిలవట్లేదు, మొక్కలు పిలవట్లేదు, రాయలు కంచురాళ్ళు ఇనప మొక్కలని పిలవట్లేదు. ఎందుకంటే పాపం ఇనప మొక్కలు కూడా దేవుడే మనకు అందరికీ. దాన్నే కాలేసుకొని తొక్కుతారు. బస్సు ఎక్కినప్పుడు ఇనప మొక్కలే కదండి. అవి ఎక్కి మళ్ళీ అక్టోబర్ వచ్చినప్పుడు కల్లా రెడీ అయిపోతారు శుభ్రం కడిగేసి. విమర్శ కాదు, ఆలోచన. ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఎక్కి తొక్కుతున్న ఇనప మొక్క నిన్నెలా రక్షిస్తుంది తమ్ముడు? ఎలా రక్షిస్తుంది? గనుక ఏది దేవుడు, ఎవరు దేవుడు అంటే నీ జీవితం మార్చేవాడు, నీ అపవిత్రత తొలగించేవాడు, నీ బుద్ధిని మార్చేవాడు నీకు దేవుడు అవుతాడు. మనసును మార్చడానికి వచ్చాడు. ఇనప మొక్కలు ఏ రోజైనా మనసును మార్చడం మీరు చూసారా? పోనీ నిమ్మకాయలు ఎవరి మనసైనా మార్చినట్టు చూసారా? పోనీ మిరపకాయలు కూడా మనసును మారుతుంటాయి. కొంతమంది కట్టేస్తుంటారు పాపం తెలియక. మిరపకాయలు అంటే దాన్ని ఇలా చేస్తేనట మొత్తం పాపమంతా. అలాగనుకుంటే పాపం ఈ వర్షానికి గుంటూరులో ఉన్న మిర్చి యార్డ్ అంతా తడిసిపోతుందండి. మిరపకాయలే దేవుడు అనుకుంటే గుంటూరు మిర్చి యార్డ్లో చాలా మిరపకాయలు ఉన్నాయి. ఎందుకు తడిసిపోతుంది మరి? అది నిమ్మకాయతో అంతా పోతాయి అనుకుంటే నిమ్మ తోటలన్నీ పురుగులు పట్టిపోతున్నాయి. మరి నిమ్మకాయలు దేవుడు అయిపోతే వాళ్ళందరూ బాగుపడిపోవాలి కదండి. ఇది ఎక్కడ బుద్ధిహీనత? ఓ నిమ్మకాయ కట్టేస్తే నువ్వేం బాగుపడిపోవు. ఒక నల్ల జీడిపెక్క కట్టేసినంతట్లో నీది ఏమైపోదు. పోవాల్సింది నీ మనసులో ఉన్న పాపపు బుద్ధి పోవాలి. అది అక్కడ జరగాల్సిన శస్త్రచికిత్స గుమ్మాలకి, చేతులకి, దండలకి, మొలతాళ్ళకి, మొలకి కట్టుకుంటే పోద్దా అండి? పోదు సంగమా, పోదు నా ప్రియ యవ్వనస్తుడా, యవ్వన సహోదరి, యవ్వన సోదరుడా. యేసు పవిత్ర జీవితం ఇవ్వడానికి వచ్చాడు. పవిత్రమైన జీవితాన్ని ప్రేమిస్తాడు దేవుడు.